ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది, మరి ఈ రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఎస్, మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం, మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ గిరి మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేస్తాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. As evidence from the detailed water availability studies carried out project, this office in last few years, the net water available at the barrage location is about 165 TMC. అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. ఎట్ 75% dependable, which includes preserved surplus from the share of upper states. That is assuming the utilization of the upper side states limited to 75% అవైలబిలిటీ ఆఫ్ 63 టీఎంసీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 165 టీఎంసీ వస్తుంది. కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 టీఎంసీ కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్ల గిట్ట తగ్గిమంటుంది డిమాండ్. 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 158 టీఎంసీ